అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు దేవాలయపు తెర రెండుగా చిరిగాను. మత్తయి 27:51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగాను. కల్వరి కొండపై యేసుక్రీస్తు వారి శిలువ శ్రమలు అప్పమిట జరిగిన క్లైమాక్స్ లో జరిగిన సన్నివేశాన్ని మత్తయి చాలా వివరంగా తెలియజేశాడు. ఈ రీతిగా మిగిలిన సువార్తలో మనం చూడలేం. చాలా లవ్ స్టోరీస్ మనం చూస్తూ ఉంటాము. చివరిగా హీరో అందరినీ చేత కొట్టి తన ప్రియురాలి మెడలో పూలదండలు వేస్తాడు. వారి ప్రేమకు వ్యతిరేకులందరూ తప్పక ఒప్పుకుని చప్పట్లు కొడతారు. మరి శుభం బొద్దు వేస్తారు తెర మీద. ఇది పాతకాలపు స్టోరీ. నిన్న మొన్నటి స్టోరీ ఏమంటే, లవ్ ఫెయిల్ అయినందువల్ల హీరో ఫారిన్ వెళ్ళిపోతాడు. అమ్మాయి ఏమో ఏ అనాథాశ్రమానికి వెళ్ళి అనాథ పిల్లల్ని చూసుకుంటూ బ్రతికేయడానికి నిర్ణయించుకుంటుంది. మరి ప్రస్తుత స్టోరీ మరోలా ఉంది. అమ్మాయిని ప్రేమించమంటూ కత్తి చూపిస్తూ అబ్బాయి బెదిరిస్తూ ఉంటాడు. ఆ టార్చర్ భరించలేక చావును ఆశ్రయిస్తుంది. చనిపోయిన ఆమె చేతిలో పాయిజన్ బాటిల్ ఉంటుంది. చాలా కథలు వారి వారి నిజ జీవితాల్లో క్లైమాక్స్ ఇట్లానే ఉంటున్నాయి. అయితే ఇక్కడ యేసు కల్వరి ప్రేమ కథ, సిలువ ప్రేమ కథ వీటన్నిటికీ భిన్నంగా ఉంటుంది. మొట్టమొదటి తండ్రి అయిన దేవుడే మానవాళ్ళని ప్రేమించటం బట్టి తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని, ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించాడు. తండ్రి ప్రేమకు ఈక్వల్ గా తాను కూడా మానవాళ్ళని ప్రేమించాడు. అందుకే ఈ ప్రేమలో ప్రభు వారిని మానవాళి ప్రేమించకపోయినా దేవుని కుమారుడుగా ఉండి దేవుణ్ణి గాయపరుస్తూ అవిధేయులైన మానవుల్ని ప్రేమించి తనకు తానుగా తన ప్రాణాన్ని ప్రాణార్పణంగా అర్పించాడు, ధారపోసాడు. మరో అద్భుతం ఏమంటే, దేవునికి అనువుగా సృష్టి కూడా వ్యవహరిస్తా వచ్చింది. ప్రైజ్లార్డ్. అంటే తండ్రి ప్రేమకు అనువుగా, కుమారునికి త్యాగాని అనువుగా వ్యవహరిస్తూ వచ్చింది. యేసు క్రీస్తు వారి శ్రమల సన్నివేశంలో శిలువ శ్రమల క్లైమాక్స్ లో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే అద్భుతం, ఆశ్చర్యం, బహు ఆశీర్వాదకరం. వాటిని మనం ఈ మత్తయి సువార్తలో 27:45 నుంచి 54 వచనాలలో మనం చూడగలం. మొట్టమొదటి ఏం జరిగింది? దేశం అంతటా చీకటి కమ్మింది. అంటే మేఘాల్లో నుండి దేవాది దేవుడు దిగి రాబోతున్నాడు. ఆ దట్టమైన చీకటి మేఘాల మాటున ఆయన ఉన్నాడు. మేఘాలను వాహనంగా చేసుకునేవాడు. ఈ నెల 18వ తారీఖు వాగ్దాన జనాన్ని అంటే వింటే అర్థమవుతుంది మీకు. మేఘం ఉన్న చోట దేవుని సన్నిధి ఉన్నది. అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ అద్భుతం జరగబోతుంది అని అర్థం. రెండవదిగా, దేవాది దేవుడు ప్రభువారి చేయిని విడిచిపెట్టడం, పాపంలో పాతాళంలో జిగటగా దొంగ ఊబిలో ఉన్న మానవాళిని చేపట్టి పైకి లేపి పరలోక మార్గంలో నిలబెట్టడం జరిగింది. ఇది ఈ వివరం 19వ తారీఖు ధ్యానంలో వివరంగా చూస్తాం. మరి మూడవదిగా, వెంటనే వారిలో ఒకడు దేవుని ప్రణాళికకు అనుకూలంగా పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాడు. దీని వివరణ కూడా గత దినం చూశాం. అయితే నాలుగవదిగా, ఈ దినం ప్రభువారు మరలా కేక వేసి తన ప్రాణాన్ని విడిచారు అని మనం చూడగలం. అప్పుడు ఏం జరిగింది? అప్పుడే అద్భుతం జరిగింది, ఆశ్చర్యకరమైన సన్నివేశం జరిగింది. మనందరికీ ఈ లోకానికి ఆశీర్వాదకరమైన సంఘటన జరిగింది, మనందరికీ, లోకానికి కూడా. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చినిగెను అని వ్రాయబట్ట మనం చూస్తున్నాం. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం దొరికింది. ఇంతవరకు ఆ తెర దాటి సామాన్య మానవుడు లోపల ప్రవేశించడానికి అనుమతి లేదు. తన శరీరమే తన శిలువ మరణమే మార్గమైంది. పరలోకానికి, పరిశుద్ధ స్థలంలోనికి, తండ్రి వద్దకు శిలువ మార్గమే దారి, వేరే దారి లేదు. ఇది బహు అద్భుతమైన దృశ్యం. ఆ తెరను ఇరుప్రక్కల ఏనుగులు లాగినప్పటికీ విడిచిపోని చిరిగిని దట్టమైన తెర అది. ఆ రీతిగా అది తయారు చేయబడింది. అది ఆ సమయంలో మధ్యకు అంటే పైనుండి క్రిందికి రెండుగా చినిగి పరలోక మార్గాన్ని, పరిశుద్ధ స్థలాన్ని, తండ్రి వద్దకు మార్గం తెరవబడింది. ప్రైజ్ లార్డ్. అందుకే
ఆ దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కోట్లాది 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 వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్తుతులు స్తోత్రాలు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు దేవా మీ త్యాగపూరితమైన ప్రేమ, తండ్రివైన దేవా మీ ప్రేమ పూరితమైన ప్రణాళిక సక్సెస్ అయింది. పాపులమైన నామ విమోచనానికి క్రయధనముగా సమాధానార్థమైన శిక్షను మీ మీద వేసుకుని అపరాధ పరిహారార్థబలిగా చేయబడి తండ్రివైన దేవుని ఎద్దుకును అతి పరిశుద్ధ స్థలములోనికి పరలోకానికి మార్గంగా మీ శిలువను నిలవబెట్టి మమ్మను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు కోట్లాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, మీ ప్రేమను మీ త్యాగాన్ని నిర్లక్ష్యం చేయక మీరు మాకు అనుగ్రహించిన ఆ ఆశీర్వాదానికి మేము ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞత కలిగి దేవాది దేవా మీకును ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి, మీ త్యాగాన్ని మీ ప్రేమకు ప్రతిగా మేము ఏ పరిస్థితుల్లోనూ మీరు అనుగ్రహించిన రక్షణను విడువక మీ పట్ల కృతజ్ఞతతోనూ ఆరాధనా భావంతోనూ మేము నిలిచి మీ రక్షణ సాక్ష్యాన్ని మేము ప్రకటించినట్లు కృపా భాగ్యాన్ని నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.